గతేడాది ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. కేకేఆర్కు కప్ను అందించాడు. అయితే ఆ తర్వాత వేలంలో పంజాబ్ కింగ్స్ సొంతమయ్యాడు. ప్రస్తుత సీజన్లో పంజాబ్ కింగ్స్నే లీడ్ చేస్తున్నాడు. సీజన్లో పంజాబ్ కింగ్స్ను ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇదే టైంలో శ్రేయస్ అయ్యర్ జాక్పాట్ కొట్టే అవకాశం ఉంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను తిరిగి దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి గతేడాది కెరీర్ పరంగా అయ్యర్ టఫ్ టైంను ఫేస్ చేశాడు. డొమెస్టిక్ టోర్నీల్లో బరిలో దిగకపోవడంతో బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. టీమిండియాలో చోటు కోల్పోయాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా పోయింది. కానీ ఆ తర్వాత అయ్యర్ హార్డ్ వర్క్ చేశాడు. టీమిండియా తలుపులు బద్దలు కొట్టడమే టార్గెట్గా దేశవాళీ టోర్నీల్లో ఆడాడు. మళ్లీ టీమిండియాలో చేరి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తొలి మ్యాచ్లో కోహ్లీ ఆడకపోవడంతో తుది జట్టులో ఛాన్స్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. కీలక ఇన్నింగ్స్తో రెచ్చిపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇరగదీశాడు. 4వ స్థానాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. మైల్ స్టోన్స్ కంటే టీం ప్రయోజనాలకే ప్రయారిటీ ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ మెరుపులు మెరిపించాడు. దీంతో బీసీసీఐ నుంచి సెంట్రల్ కాంట్రాక్ట్ను అయ్యర్ ఖచ్చితంగా దక్కించుకుంటాడని కథనాలొస్తున్నాయి. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా గుడ్ బై చెప్పారు. దీంతో ముగ్గురికి ఏ+ కేటగిరీలో చోటు ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా 3 విభాగాల్లో ఆడే ఆటగాళ్లకే ఏ+ కేటగిరీలో చోటుంటుంది. దీంతో రోహిత్, కోహ్లీ, జడేజాకు ఏ కేటగిరీలో చోటు దక్కుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఏ+ కేటగిరీలోనే కొనసాగుతాడు. రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పడంతో ఏ కేటగిరీ నుంచి ఎగ్జిట్ ఇస్తాడు. టీ20ల్లో వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అక్షర్ పటేల్ బి కేటగిరీ నుంచి ఏ కేటగిరీకి మారే అవకాశాలు ఉన్నాయి. యశస్వి జైస్వాల్కు కూడా ప్రమోషన్ దక్కచ్చు. బి కేటగిరీ నుంచి ఏ కేటగిరీకి యశస్వి జైస్వాల్ మారే అవకాశాలున్నాయి. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి కూడా ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. సర్ఫరాజ్ ఖాన్, ఆకాష్ దీప్కు సి కేటగిరీలో అవకాశం దక్కచ్చని మాజీలు అంచనా వేస్తున్నారు.